ఇదే కార్తీక మాసంలో ఇప్పుడు దీపాలు దానం చేయటం అనేది కూడా ఒకటి ఉంది. అంటే దాని గురించి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? దీపదానం అనేటువంటిది భగవంతునికి సమర్పించడం కూడా దీపదానం అవుతున్నది. అదేవిధంగా ఒక సంకల్పపూర్వకంగా యోగ్యుడైన విప్రుడికి దీపదానం చేయడం కూడా ఉన్నది. కార్తీకం దీపప్రధానమైన మాసం అని అన్నారు. మాఘమాసం స్నానానికి, వైశాఖ మాసం దానానికి, కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యంగా చెప్తున్నారు. మనం మునిపే చెప్పుకున్నట్లుగా కృత్తిక అనేది అగ్ని నక్షత్రం కనుక ఇందాక రాఘవన్ గారు చెప్పిన ప్రకారంగా అగ్ని అనేది భగవంతునికి మనకి ఉన్న రాయబారి అతడు. అందుకే అగ్నిముఖావై దేవాహ అని కూడా అన్నారు. అగ్నిముఖంగానే దేవతలు అనుగ్రహిస్తారట. అందుకే దీపజ్వాల ముందు వెలిగించాలనే ఉద్దేశం దేవతలకు ఆహ్వానవాచకం. పైగా దేవతల శరీరం కూడా తేజోమయ శరీరులు వారు. అందుకు తేజోమయ శరీరులు రావాలి అంటే వారికి తేజస్సే అక్కడ కనబడుతుంది. తమకు సంబంధించిన వస్తువు ఉన్నప్పుడే వారు అక్కడికి వస్తారు. అందుకు చీకటి అసురత్వానికి ప్రతీకగాను, దీపం అనేది దివ్యత్వానికి